హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా! ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీ పర్సన్ మీ గురించి ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, లేట్ చేయకుండా అయితే ఇంక మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో, ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మేబీ ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ మేల్, ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ మీ పాస్ట్ పర్సన్ కానీ ఎవరైనా అవ్వచ్చు. మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు అనేది ఈ వీడియో టాపిక్. సో, ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో, కార్డ్ షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అండ్ ఫర్దర్గా మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, మీ మ్యారేజ్ కోసం కానీ, మీ రిలేషన్షిప్ కోసం కానీ, మీ లవ్ కోసం కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, జాబ్, సో అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నా, సో దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే ఎవరైనా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్, ఓకే. అండ్ రెమెడీస్ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ చేయండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పర్సన్ నేమ్ తలుచుకోండి 3 times. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. ఎనర్జీస్తో పాటు కనెక్ట్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 10 of Swords. చాలా బాధలో ఉన్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 9 of Cups, డెత్, 6 of Wands, Chariot, 4 of Pentacles, 4 of Swords, Magician, Knight of Swords. వెరీ గుడ్. కమ్యూనికేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 5 of Cups, 6 of Swords, 7 of Swords, 5 of Wands. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 9 of Swords. ఇక్కడ మీ పర్సన్ ఈరోజు ఎలా ఫీల్ అవుతారు అంటే రాత్రి మొత్తం కూడా
అస్సలు నిద్రపోరు. చాలా స్ట్రెస్, యాంగ్జైటీగా అయితే ఫీల్ అవుతారు. సో, వాళ్ళకి కొంతమంది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి గుర్తొచ్చి, మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి గుర్తొచ్చి, మీతో, మీ ఎమోషన్స్‌తో, మీ ఫీలింగ్స్‌తో ఆడుకొనుంటే కనుక ఈ పర్సన్ చాలా గిల్టీగా, చాలా రిగ్రెట్‌గా, చాలా స్ట్రెస్, యాంగ్జైటీగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మిమ్మల్ని చూడాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని కూడా ఈ పర్సన్‌కి ఉంది. సో, ఫేస్ చేయలేరు. నాకు తెలిసి ఈరోజు మిమ్మల్ని ఫేస్ చేయలేరు. మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. గిల్టీ ఫీలింగ్, నాకు తెలిసి ఈ పర్సన్ నైట్ కూడా నిద్రపోలేదు. ఎందుకంటే ఎలా మీతో మాట్లాడాలో, ఎలా సో, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏంటంటే మిస్టేక్ నీదే. ఈవెన్ మీ ఇద్దరి రిలేషన్ గురించి ఇంకెవరికైనా చెప్పినా, ఫ్రెండ్స్‌కి చెప్పినా, ఫ్యామిలీకి చెప్పినా, సో, అందరూ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ గురించే అడుగుతున్నారు. అండ్ అందరూ మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో గురించే అడుగుతూ, తననే నీదే తప్పు అన్నట్టుగా ఈ పర్సన్‌ని ప్రెషర్ చేస్తున్నారు. సో, అది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. 9 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా అట్రాక్టెడ్ ఉన్నారు. చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు గుర్తొచ్చి ఇక్కడ ఈ పర్సన్ పశ్చాత్తాపం, గిల్టీ, ఫేస్ చేయలేరు అనే ఫీలింగ్ అయితే ఒకేసారి ఒక పర్సన్ పైన ఇలాంటి ఇన్ని స్వర్డ్స్ వస్తే తట్టుకోగలరా? ఇన్ని థాట్స్ ఈ పర్సన్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్‌ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఈ పర్సన్‌కి పర్సనల్‌గా ఉన్నాయి. జాబ్ పరంగా టెన్షన్స్ ఉన్నాయి. సో, అందరూ ఈ పర్సన్‌నే టార్గెట్ చేస్తే ఎంత ఆహ్, లేవలేని, తట్టుకోలేని, కోలుకోలేని సిట్యుయేషన్‌లో ఉంటారో ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. బట్ ఈ పర్సన్ అయితే మీకు చాలా అట్రాక్టెడ్ ఉన్నారు. మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి అట్రాక్షన్ ఉంది. సో, మేబీ ఈ పర్సన్ మీ విషయంలో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండుండొచ్చు. మేబీ వేరే వేరే కంట్రీస్ కానీ, వేరే వేరే సిటీస్ కానీ, మీ ఇద్దరి మధ్య కొంతవరకు రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. ఎలా మీతో మాట్లాడాలి అన్న భయమైనా అవ్వచ్చు ఈ పర్సన్‌కి. మీరంటే అట్రాక్షన్ ఉంది. గిల్టీ ఫీలింగ్ ఉంది. ఆహ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మేబీ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ, కన్‌ఫ్యూజ్ చేస్తూ, ఒక క్లారిటీ ఇవ్వకుండా అయినా ఉండాలి. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఆల్రెడీ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అన్న బాధలో ఈ పర్సన్ ఉన్నారు. ఒరిజినల్‌గా చెప్పాలి అంటే. చెప్పలేకపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మీరెలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కావట్లేదు ఈ పర్సన్‌కి. బట్ తప్పకుండా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ చూడండి. 9 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. కంప్లీషన్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ ఈ పర్సన్ వద్దు అనుకోలేదు. మీతో ఫ్యూచర్ ఉండాలి అనే ఈ పర్సన్ కోరుకున్నారు. మీతో ఫ్యూచర్ ఉండాలని కానీ, ఫ్యామిలీ అవ్వాలని కానీ, కంప్లీషన్ ఉండాలని కానీ, అబండెన్స్ రావాలని కానీ, హ్యాపీనెస్ ఉండాలని కానీ, సో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు మేబీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చి, మీ దగ్గరకొచ్చి ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది నేను చెప్తున్నాను ఈ పర్సన్ ఏంటంటే గిల్టీ ఫీలింగ్‌తో ఈరోజు మొత్తం ఏడుస్తూనే, సఫర్ అవుతూనే కనిపిస్తారు. అండ్ ఇంకొంతమందయితే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఉంటావా నాతో లైఫ్ లాంగ్ అన్నట్టు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకుంటావా అని ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు. ఎక్సైటెడ్‌గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారు. సో, ఓకే. ఇక్కడ మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోతే కూడా ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా 10 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, ఈ రోజు మొత్తం ఈ పర్సన్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. చాలా, చాలా, చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. 9 ఆఫ్ స్వర్డ్స్ ఇన్ని స్వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈరోజు ఈ పర్సన్ చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఈ పర్సన్ బాధ పెట్టి ఉండొచ్చు. మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. దానికి ఈ పర్సన్ చాలా బాధపడతారు. చాలా లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేసి కానీ, లేకపోతే మోసం చేసి కానీ, మీరు అడిగింది ఏదన్నా చేయకపోవడం కానీ, మీ ఇద్దరి మధ్య ఎలాంటి కాన్వర్సేషన్స్ ఉన్నాయో నాకు తెలీదు. బట్ ఈ పర్సన్ అయితే ఈరోజు ఎలా ఫీల్ అవుతారంటే మీరు అడిగింది ఈ పర్సన్ ఏదో మీకు ప్రొవైడ్ చేయలేకపోయారు. ప్రొవైడ్ చేయలేకపోతున్నాను అనేది ఈ పర్సన్ బాధపడుతున్నారు.
మేబీ మీరు అడిగిన టైంకి పర్సన్ మీ దగ్గరకు రాకపోవచ్చు. మీరు అడిగిన చిన్న చిన్న కోరికలు ఏమైనా తీర్చలేకపోవచ్చు. సో, ఏదైనా కావచ్చు, మిమ్మల్ని హర్ట్ చేశాను, మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాననే దాంట్లో ఈ పర్సన్ ఏంటంటే చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండుండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మిమ్మల్ని చీట్ చేశాను అనే ఫీలింగ్‌లో అయితే పర్సన్ ఉంటారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే టైం మారాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. టైం చేంజ్ అవ్వాలి. ఇక్కడ కాలమే మిమ్మల్ని, మీ వ్యక్తిని మళ్ళీ కలపాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ చేంజ్ కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? టైం మారాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. తనే ఈ సిట్యుయేషన్‌ని చేంజ్ చెయ్యాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి తనకి ప్రాపర్ టైం రావాలి. టైం చూసుకొని తను మీకు ప్రపోజ్ చెయ్యాలి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, మేబీ మీ ఇద్దరి మధ్య చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ జరిగుంటాయి. మేజర్ ఎండింగ్స్ జరిగుంటాయి. అది మీ వల్ల కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ వల్ల కావచ్చు, ఎలా అయినా కావచ్చు. బట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే లక్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అదృష్టాన్ని ఈ పర్సన్ నమ్ముతున్నారు. సో, తన అదృష్టం పరీక్షించుకోవడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తప్పకుండా వస్తారు. ఎందుకంటే మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. 9 ఆఫ్ కప్స్. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ కంప్లీషన్ కావాలి అని కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ లైక్ అదృష్టం అని చెప్పాను కదా! తన లైఫ్‌లో ఎలాంటి పర్సన్ రావాలి అని కోరుకున్నారో, ఎలాంటి పర్సన్ వస్తే తను హ్యాపీగా ఉంటానని అనుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ పర్సన్ అంటూ ఉంటారు. సో, అలాంటి పర్సన్ మీరే అని ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన విషెస్ మీరుంటేనే తను చాలా హ్యాపీగా ఉంటాననైతే పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ టైం మారాలి అనేది ఈ పర్సన్ మనసులో చాలా ఉంది. అండ్ ప్రపోజ్ చేయాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ డెత్ ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ కోరుకుంటున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌లో మార్పు కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్స్ మారాలి. మళ్ళీ మీ ఇద్దరు మ్యారేజ్ వరకు వెళ్ళాలి. సో, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెత్ ఈ 2 మేజర్ ఆర్కానా కార్డ్సే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇవి 10 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్ ఇవి మైనర్ ఆర్కానా. బట్ ఈ 2 మాత్రం మేజర్ ఆర్కానా కార్డ్స్ అనమాట. సో, ఈ పర్సన్ ఏంటంటే తను మారాను మీకోసం అని ఈ పర్సన్ ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. మీకోసం తను చేంజ్ అయ్యారు. మీకోసం తను చాలా మారిపోయారని తను మీకు ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. ఇంతకు ముందులాగా తను లేరు. తనలో ఉన్న బ్యాడ్ అంతా పోయింది. తను మంచిగా మారారు. తను మీకోసమే మారారు. మీకోసమే ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. మీకోసమే మారారు అనేది ఈ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. 6 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ విషయంలో సక్సెస్ అవ్వాలి. మిమ్మల్ని ఎట్లాగైనా తను మళ్ళీ పొంది తీరాలి. ఒకవేళ మీరు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే గనక మళ్ళీ సంథింగ్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. సక్సెస్‌ఫుల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ చారియట్ కార్డ్ కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఏదైనా ఉండుండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. స్టెప్ తీసుకోవాలి. మూమెంట్ చేంజ్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలని కానీ, లేకపోతే మీతో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలని కానీ, అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంటే గనక ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని కానీ, మీతో కూడా మేబీ ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్‌లో మళ్ళీ చేంజ్ కావాలి, మూమెంట్ కావాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి. సో,
మళ్ళీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో మళ్ళీ అలాంటి రిలేషన్‌షిప్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఈరోజొచ్చి కలిసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తుంది. మేబీ అప్రోచ్ అవ్వడం, మెసేజ్ చేయడం కానీ, లేకపోతే కాల్ చేయడం కానీ, మిమ్మల్ని విష్ చేయడం గానీ ఇవన్నీ ఈ పర్సన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ చారియట్ మూవ్‌మెంట్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలిసే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ కూడా ఈ పర్సన్ వచ్చి హగ్ చేసుకొని మీకొక ప్రామిస్ లాంటిది చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తుంది. హగ్ చేసుకోవాలి అండ్ మీకు సారీ చెప్పాలి. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. సో, ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా సరే నేను నిన్ను వదలను. నాకన్నిటితో పాటు నువ్వు కూడా కావాలి అని ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఈరోజు మీ విషయంలో చాలా పొసెసివ్‌గా అయితే ఫీల్ అవుతారు. సో, చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే ఆ ట్రస్ట్ నా మీద అనుమానం పడకు, నేనున్నాను నీకోసం అనే ఆ సపోర్ట్ కానీ, ధైర్యం కానీ ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మీ విషయంలో మేబీ ఈరోజు కొంతమంది ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఎవరైతే అప్రోచ్ అవ్వరో వాళ్ళకి మీరేంటంటే ఈరోజు డ్రీమ్స్‌లో కూడా కనిపించడం కానీ, సో మేబీ ఈ పర్సన్ మీరు కనుక కొంతవరకు గ్యాప్ తీసుకొని, సెపరేషన్ తీసుకొని, సైలెంట్ మోడ్‌లో ఉండుంటే గనక, ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయడానికి తను సైలెంట్‌గా ఉండడం కరెక్ట్ కాదు. తను గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడం కోసం తను ఏదో ఒకటి చెయ్యాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక స్ట్రాటజీస్ అయినా ఫాలో చేయాలి, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. సో, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాలి. మళ్ళీ మీతో మాట్లాడాలి. సైలెంట్‌గా ఉంటే కుదరదు. సో, ఆ టైప్ అయితే అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్‌కి ఏంటంటే మీరు డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తున్నారు. మీరు తను హ్యాపీగా ఉన్నట్టు ఈ పర్సన్‌కి డ్రీమ్స్‌లో మీరు కనిపిస్తున్నారు. ప్రాపర్‌గా ఈ పర్సన్ అయితే హీల్ అవ్వట్లేదు. ప్రాపర్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎంత మిమ్మల్ని మీ గురించి ఆలోచించొద్దు అన్నా కూడా ఈరోజు మీరు తన ఆలోచనలో తప్పకుండా ఉంటారు. అండ్ నైట్ ఆఫ్ వర్డ్స్ ఈ పర్సన్ అయితే మీకు ఈరోజు కమ్యూనికేషన్స్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలిసెళ్ళడం కానీ, లేకపోతే మీకు మెసేజ్ చేయడం కానీ, ఏదో ఒకటైతే ఈ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటారు. బికాజ్ ఇక్కడ నైట్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తుంది. యాక్షన్ అయితే ఈ పర్సన్ ఈరోజు చేస్తారు. సో, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కానీ, మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడం కానీ, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, సో ఏదో ఒకటైతే చేస్తారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఇక్కడ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, సర్ప్రైజెస్ ఇవ్వడం కానీ, చాక్లెట్స్ ఇవ్వడం కానీ, సో ఏదో ఒకటి నువ్వు నా లైఫ్‌లోకి రావడం ఇది నా అదృష్టం. నువ్వు నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం. మళ్ళీ మనిద్దరం కలిసుందాము. ఏమంటావు నువ్వు? నాకు నువ్వు కావాలి అని ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి అడిగే ఛాన్సెస్ ఆర్ అడిగే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్స్. సో, మీరే తనకి కరెక్ట్ అని ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి అడిగే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు. 5 ఆఫ్ కప్స్ ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని కానీ, మీ మెమరీస్‌ని కానీ, మీ థాట్స్‌ని కానీ, సో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కాల్ ఆర్ మెసేజ్ చేసే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నారు. సెకండ్ ఛాన్స్ కావాలి అని అడిగే సిట్యుయేషన్స్ ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతారు కానీ ఈ పర్సన్ ఏమీ చేయలేను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉంటారు. మిమ్మల్ని బాగా గుర్తు చేసుకోవడం అయితే గుర్తు చేసుకుంటారు. మిమ్మల్ని, మీ ప్రేమని, మీరు చూపించిన ఎఫెక్షన్‌ని ఈ పర్సన్ తప్పకుండా మిస్ అవుతారు. మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటారు. మీ మెమరీస్‌తో ఈ పర్సన్ గడిపేస్తారనమాట ఈరోజు మొత్తం. ఎందుకంటే మీరు తన లైఫ్‌లో ఎలాగో లేరు అనే విషయం ఈ పర్సన్‌కి తెలుసు కాబట్టి మిస్ అవుతూ అలాగే ఉండిపోతారు. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఏంటంటే మేబీ ఈ పర్సన్ చేంజ్ కోరుకుంటున్నారు.
మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి ఎంత ప్రయత్నం చేసినా ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతారు. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఈ పర్సన్ కనిపిస్తుంది. మేబీ ఒకవేళ మీ నుంచి ఫిజికల్‌గా మూవ్ ఆన్ అయినా సరే, థాట్స్ పరంగా అయితే మీ నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో, థాట్స్ ఈ పర్సన్‌ని బాగా, మీ ఆలోచనలు, మీ జ్ఞాపకాలు ఈ పర్సన్‌ని బాగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 7 ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది, కానీ కొంతమంది ఏంటంటే అది దాచిపెడుతున్నారు, హైడ్ చేస్తున్నారు. ఆహ్, బయట పెట్టట్లేదు. బయట పెట్టడానికి సంథింగ్ ఏదో సిచ్యువేషన్స్ అడ్డొస్తున్నాయి. కాబట్టి ఈ పర్సన్ బయట పెట్టలేకపోతున్నారు. మీరంటే మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ బయట పెట్టలేకపోతున్నారు. వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, ఇక్కడేంటంటే ఈ పర్సన్‌కి ఒకవేళ ప్రేమ ఉన్నా కూడా లేనట్టుగా బిహేవ్ చేయడం కానీ, ఆహ్, వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేయడం కానీ, కొన్ని సిచ్యువేషన్స్ మేబీ మీకు వాళ్ళకి సెట్ అవ్వదని కానీ, లేకపోతే ఆహ్ వాళ్ళకి మీకు సెట్ అవ్వదని కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య పర్సనల్‌గా ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఈగో ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా? దానివల్ల కానీ ఈ పర్సన్ ఏంటంటే దాచిపెడతారు. బట్ ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ లేదు అని కాదు, బట్ హైడ్ చేస్తారు. 5 ఆఫ్ వాండ్స్, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతారు. ఎన్ని ఎంత మీ ఇద్దరి మధ్య ఫైట్స్ అయినా సరే, ఎంత మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయినా సరే, ఈ పర్సన్ అయితే మీకోసం స్టాండ్ తీసుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ ఈ రిలేషన్ కోసం తను స్టాండ్ నిలబడాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మీ మనసుని గెలుచుకోవాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో. Departure, I am leaving from your life for many reasons. Impatient, life is too short to wait, dying to meet you. సో, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు, వదిలి ఉండలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య దూరాన్ని మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మేబీ మిమ్మల్ని కానీ, మీ మెసేజెస్‌ని కానీ, మీ ఫోటోస్‌ని కానీ చూసి ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మీకు దూరం అవ్వాలి అన్న థాట్ కూడా ఈ పర్సన్‌లో లేదు. మెమరీస్, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో, ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న మెమరీస్ అనేది మీ పర్సన్‌ని బాగా ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు అనేదైతే ఇక్కడ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. విష్, మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. సో, ఇక్కడ తనేం కోరుకుంటున్నారంటే, మీరు నవ్వితేనే ఆ పర్సన్‌కి ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉంటుందంట. నాతో పాటు నాతోనే ఉండిపో అని ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నారు. సో, మీ ఇద్దరి మధ్య చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా, చిన్నగా దూరం అంటే కొంచెమైనా మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అన్నా కూడా ఈ పర్సన్ తట్టుకోలేరు. నువ్వు నాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనేదే నా కోరిక అనేది మీ పర్సన్ అంటున్నారు. మీ స్మైల్ అంటే ఇక్కడ మీ పర్సన్‌కి చాలా ఇష్టం. అండ్ పొసెసివ్‌నెస్, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, 4 ఆఫ్ పెంటికల్స్. ఎస్, ఐ యామ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ అబ్సెన్స్. మీరు తన లైఫ్‌లో లేకపోయినా, తనతో మాట్లాడకపోయినా, వేరే వాళ్ళకి మీరు టైం ఇస్తున్నా, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి టైం ఇస్తూ ఈ పర్సన్‌కి టైం ఇవ్వకపోయినా కూడా ఈ పర్సన్ చాలా పొసెసివ్‌గా, చాలా జెలస్‌గా ఫీల్ అవుతారు. మీరు కొంత టైం అయినా ఆ పర్సన్‌తో ఉండకపోయినా, మాట్లాడకపోయినా చాలా పొసెసివ్‌గా అయితే ఫీల్ అవుతారు. సో వేరే కార్డ్స్ నుంచి కూడా చూద్దాము.
యు ఆర్ మై యాపిల్ పై. సో మీరు తనకి చాలా ఇష్టమంట. యు ఆర్ స్మార్ట్. మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారంట. కొంచెం చెప్పగానే మొత్తం అర్థం చేసేసుకుంటారంట. మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా స్మార్ట్, అంటే హార్డ్ వర్కింగ్ గాదు. మీరు చాలా తెలివైన వాళ్ళు ఆహ్, అనేది మీ పర్సన్ ఫీలింగ్. యూ హెల్ప్ మీ వెన్ ఐ నీడ్ ఇట్. సో తనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు తనకి హెల్ప్ చేశారు అనేది ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. మీరు చాలా ఇంటెలిజెంట్ అని, మీరు చాలా స్మార్ట్ అని, గుడ్ లుకింగ్ అని, హ్యాండ్సమ్‌గా ఉంటారని కానీ, లేకపోతే చాలా ఎలా డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేకపోతే తెలివితేటలు కానీ, అవసరం వచ్చినప్పుడు ఎలా సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి, ఇవన్నీ మీకు బాగా తెలుసు. మీరు ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. యూ ఆర్ సూపర్ స్వీట్. మీరు చాలా ముద్దుగా ఉంటారనో, అందంగా ఉంటారనో, క్యూట్‌గా ఉంటారనో ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. యు ఆర్ హానెస్ట్ విత్ మీ. సో నువ్వు నాతో చాలా హానెస్ట్‌గా ఉన్నావు అనేది ఇక్కడ మీ పర్సన్, చాలా నిజాయితీగా ఉన్నావు అని మీ పర్సన్ అంటున్నారు. యూ సీ ద బెస్ట్ ఇన్ మీ. సో తనలో ఉన్న మంచి గుణాలని మాత్రమే మీరు చూసారు. తనలో ఉన్న చెడ్డ గుణాలని మీరు అసలు చూడలేదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. యూ వాంట్ మీ టు బీ హ్యాపీ. సో తను హ్యాపీగా ఉండాలని ఎప్పుడూ మీరు కోరుకున్నారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.